హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మండల స్థాయి పీజీఆర్ఎస్ 6 అర్జీలు తహసీల్దార్ గోపాలకృష్ణ. పట్టణ సుందరీకరణకు అభివృద్ధికి పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని ఎడల ఉన్నతాధికారుల దృష్టికి ప్రజల సమస్యలు తీసుకురావాలని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై అధికారులకు అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ మండల స్థాయి గ్రీవెన్స్ కు 7 అర్జీలు అందినట్లు తెలిపారు. ప్రధానంగా సర్వేకు, రెవెన్యూ శాఖలకు సంబంధించి అర్జీలు అందినట్లు పేర్కొన్నారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సకాలంలో సమస్య పరిష్కరించేలా చర్యలు చేపట్టనున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. అలాగే స్థానిక కొత్తపేటలోని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన డివిజన్ స్థాయి పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కు 6 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల డివిజన్ స్థాయి అధికారులు, అర్జీదారులు పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు 7 అర్జీలు అందినాయి. 7 కూడా డిఫరెంట్ అర్జీలు ఉన్నాయి. సర్వే రిలేటెడ్గా, అట్లాగే ఫైనాన్షియల్ స్టేటస్ సర్టిఫికేట్ కావాలని, మ్యూటేషన్ కోసం అని చెప్పేసి వివిధ కారణాలతో అర్జీలు వచ్చాయి. ఇవన్నీ సంబంధితులు పంపించి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తాం. ఎలక్షన్లో పనిచేసిన ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి రెమ్యునరేషన్ రాలేదని ఒక మెమరాండం లాగా ఇచ్చారు. అలాగే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫు నుంచి కిన్నెర నాగరాజు గారు జేఎంజే కాలేజ్ దగ్గర ఉన్న ఒక అనాథ బాలికల ఆశ్రమంలో ఉన్న పిల్లలకి సర్టిఫికేట్లు కావాలని కూడా ఒక మెమరాండం అందించారు. ఇవన్నీ కూడా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించేందుకు కృషి చేస్తారు. పట్టణ పరిధిలోని డ్రైన్లను అక్రమ నిర్మాణాలను చేపట్టవద్దని, శానిటేషన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా సోమవారం ఆమె స్థానిక 24వ వార్డులో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులోని పలు సమస్యలను గుర్తించి స్థానికులు, స్థానిక వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య చైర్పర్సన్ రాధికా రమేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ వార్డులోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. పట్టణంలో ప్రధానంగా డ్రైన్లపై అక్రమ నిర్మాణాలను చేపట్టడం జరిగిందని, వెంటనే వాటిని తొలగించాలని ప్రజలకు సూచించారు. ఖాళీ స్థలంలో యజమానులు ఎప్పటికప్పుడు స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పట్టణంలో కుక్కలు, పందుల బెడదను పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ సాంబశివరావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి బాగా డ్రైనేజ్ సిల్ట్ ఉంటానా బాగా అది వాటర్ అనేది ఎటు పోకుండా మురుగంతా అక్కడ ఆగిపోవడం జరిగింది. అది మా సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, వార్డుల్లో వచ్చేసి ఎక్కువ ఖాళీ స్థలాలను ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఖాళీ స్థలాలు అది శుభ్రం చేయించుకుంటే పక్కన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఆ చెట్ల వల్ల దోమలు కానివ్వండి, పురుగులు కానీ, పాములు ఇలాంటివి వస్తాయి. కాబట్టి దయచేసి అది ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను. అలానే ఈ వార్డులో వచ్చేసి పంప్ ఒకటి అడిగారు, అది కూడా త్వరలోనే వేపిస్తానని చెప్పడం జరిగింది. అలానే స్ట్రీట్ లైట్లు కానివ్వండి, డ్రైనేజ్ ఒకళ్ళు అడుగుతున్నారు కాలువలు అవి కట్టించమని, అది కూడా పరిష్కరిస్తామని. ఏదైనా ఉంటే వేస్ట్ ఏమైనా ఉంటే డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్కి అందించాలని కోరుతున్నాను. అలానే మనం శానిటేషన్ మెరుగుపడితేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. ఇవాళ డ్రైన్స్ వార్డు మొత్తం ఒక 40 మంది వర్కర్స్ని ఇచ్చి కాలువలు పూడికలు తీయడానికి మేడం గారు వచ్చారు. వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చారు. బాగా లోతుగా తీపిస్తే కనుక వర్షం పడినప్పుడు ఫ్లోటింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ముందుగా మేడం గారికి ఈ పూడికలు తీపడానికి వచ్చినందుకు మేడం గారికి ధన్యవాదాలు. అలాగే చెట్లు కాల వెంబట ఉన్న మొక్కలన్నీ పీకేయమని చెప్పారు. అది కాక వాటర్ పంపు అడిగారు. స్ట్రీట్ లైట్స్ ఏవైతే చెప్పారో అతి త్వరలో పరిష్కరిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధికార ప్రతినిధి, వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు జన్మదిన వేడుకలు సోమవారం వేమూరులో ఘనంగా జరిగాయి. వేమూరులో ఎన్టీఆర్ పురవేదిక వద్ద జరిగిన ఈ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయబాబుచే పుట్టినరోజు కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడిగా
విజయబాబు నిబద్ధతతో పనిచేస్తారన్నారు. మాజీ మంత్రి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యతనిచ్చే మనిషి విజయబాబు అని అన్నారు. జర్నలిస్టుగా, రాజకీయ నాయకునిగా, విద్యాదాతగా 3 విభాగాల్లో తనకంటూ ప్రత్యేకత కనబరిచే వ్యక్తి విజయబాబు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం విజయబాబు మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయాల్లో తనకు అండగా ఉండి నడిపించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఎమ్మెల్యే ఆనంద్ బాబులకు అన్ని వేళలా సహకారంగా ఉండి రాజకీయాల్లో కొనసాగుతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు దండే వెంకట సుబ్బారావు, మైనేని మురళీకృష్ణ, తమ్మా శివారెడ్డి, తూనుగుంట్ల సాయిబాబా, జనసేన పార్టీ నాయకులు ఊసా రాజేష్, చావలి సర్పంచ్ విష్ణు మొలకల శ్రీనివాసరావు, దొప్పలపూడి సుధాకర్, మన్నేపసి, మొవ్వా శరత్ చంద్ర, కేసాని శివకృష్ణ, తాతినేని మోహన్, అమ్మిశెట్టి కిషోర్, కల్వమణి, గంటా స్వాతి, గవిని లక్ష్మీదుర్గ, మాజీ సర్పంచ్ అమ్మిశెట్టి భాగ్యలక్ష్మి, జయశీలరావు తదితరులు పాల్గొన్నారు. విజయబాబు గారి జన్మదిన వేడుకల్ని ప్రజల సమక్షంలో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు కాదు, గతం నుంచి కూడా తన పుట్టినరోజు ఎప్పుడు కూడా ఆత్మీయుల మధ్య, ప్రజల మధ్య జరుపుకునే అలవాటు. నాకు దాదాపు 89కు ముందే, రాజకీయాల్లో రాకముందులే విజయబాబు తెలిసిన. 89 తర్వాత దాదాపు 36 సంవత్సరాల సాన్నిహిత్యం. విజయబాబు గారితో స్నేహం చేయాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మరి వాళ్ళ శ్రీమతి కాపురం ఆట చేస్తుందో నాకైతే తెలియదు, కానీ లక్ష్మి, ఆమెకు కూడా నాకు మళ్ళీ ఇబ్బంది కలుగుతూ ఉంటుందని నేను అనుకుంటా ఉంటాను. 3 రకాలైనటువంటి మనిషిని అతి దగ్గరగా చూసిన వ్యక్తిని. జర్నలిస్ట్గా చూశాను విజయబాబుని, రాజకీయ నాయకుడిగా చూశాను, విద్యాదాతగా చూశాను, సామాజిక సమస్యల పట్ల ఏ రకంగా స్పందిస్తాడు, స్పందించడమే కాకుండా విలువలకు కట్టుబడి ఉండటం అంటే ఇన్ని సంవత్సరాలు కట్టుబడి ఉంటూ రాజకీయాల్లో తన ప్రవృత్తి వృత్తికి విరుద్ధంగా తనదంటూ శైలిలో జీవనం కొనసాగించడం అంటే అది విజయబాబుకే సాధ్యం అని చెప్పి నేను అనుకుంటాను. ఆ భగవంతుడు నీకు అన్నీ ఇస్తాడో ఇవ్వడో నాకు తెలియదు, కానీ ఆయుష్ ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని నేను వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ, నీ ఆరోగ్యం చక్కగా ఉండాలి, అనారోగ్యానికి అవకాశం ఇవ్వకుండా నీ జీవనం కొనసాగాలని చెప్పి కోరుకుంటూ, మరి 61 అని చెబుతున్నాడు. నాకైతే గుర్తులేదు, కానీ పోయిన సంవత్సరం కూడా 61 చెప్పినట్టు కదా. మరి ఎప్పుడు కూడా 61లోనే ఉంటేనే బాగుంటుందని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాను. తరపున, నా తరపున, మన నియోజకవర్గం మొత్తం తరపున దొల్లగడ్డ విజయబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక తల్ల నాలుకలాగా ఏ విషయం ఉన్నా ఒక పెద్దలాగా అన్ని అంశాలు చర్చించుకునేటటువంటి మనిషి విజయబాబు గారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా వ్యక్తిగతంగా నాకు కూడా 1991-92 నుంచి పరిచయం. ఆయన జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఆయనలో అన్ని కోణాలు నేను కూడా చూసిన వ్యక్తినే. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, మనందరం నాయకులుగా, కార్యకర్తలుగా పార్టీలో వచ్చిన కష్ట నష్టాలన్నీ కూడా కలిసి అనుభవించినటువంటి వాళ్ళం. పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో, ఇబ్బందుల్లో వెన్నంటి ప్రతి కార్యక్రమంలో నిలిచినటువంటి వ్యక్తిగా విజయబాబుకి పెద్దవాడిగా, ఒక అన్నగా నాకు ఎంతో గౌరవం. కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఎప్పటికప్పుడే మనిషి అనేవాడు ప్రతి ఒక్కరిని ఇచ్చే విద్యార్థి. ప్రతిరోజు మనం అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి, 10 మందికి తెలియజెప్తూ ఉండాలి, 10 మందికి మోడల్గా ఉండాలి. ఆ దిశగా గతంలో అదేవిధంగా నిలబడ్డాడు, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా నిలబడతాడు. విలువలకు కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తిగా ఆయన్ని ముఖ్యంగా రాజా గారు కోరుకున్నట్టుగానే నేను కూడా మనస్ఫూర్తిగా ఆయన ఆరోగ్యం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటూ, మనందరికీ రాబోయే రోజుల్లో కూడా ఇప్పటి వరకు ఏ విధంగా అందరికీ ఇంత ఆప్యాయంగా తరలి వచ్చి ఈ జన్మదిన కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా మళ్ళీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా గురించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఆనంద్ బాబు గారు కానీ, ఇతర మిగతా పెద్దలు కూడా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ నేను బాగా అర్థమయ్యాను కాబట్టి లోపాలు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి అని చెప్పారు.
నేను చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు కనపడతా అందరికి. నేను ఎప్పుడూ ఒకటే కోరుకుంటా, రాజకీయాల్లో నాకు మార్గదర్శకంగా రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటే దాన్ని పరిపుష్టి చేసే విధంగా ఆనంద్ బాబు గారు నాకు సహకారం అందిస్తూ ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు మంత్రిగా, ఎమ్మెల్యేగా నాకు పూర్తి సహకారం ఇచ్చారు. ఎంతోమంది ఆయన దగ్గరికి వెళ్ళి, విజయబాబు మా మాట వింటలేదండి, విజయబాబు లెక్క చేయట్లేదు. నేను ఒకటే చెప్తా, నేను రాజకీయాల్లో ఉండి పార్టీలో ఉన్నంత వరకు నాకు కులం అనేది లేదు. నాకు తెలుగుదేశమే కులం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కాకపోతే నాతో కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే, ఇతర పార్టీల వాళ్ళతో మాట్లాడుకోవటం ఏదో వరకు పర్లా, కానీ నేను వేరే వాళ్ళతో వెళ్ళి రోజు మీకు ఏ కాఫీ షాపులోనో ఏ సిగరెట్ కొట్టోనో మందు కొట్టోనో 14 సార్లు కనపడితే అసలు ఇదే పార్టీ అనుకుంటా. అట్లా ఉండొద్దని చెప్తా. పోలీ పాడ్యమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు వేకుజాము నుంచే కృష్ణానది ప్రవాహ కాలువల వద్దకు చేరుకుని దీపాలను వెలిగించి పోలెమ్మని సాగనింపారు. అనంతరం ఆలయాలకు చేరుకుని దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం నెల రోజులు శ్రీ పార్వతీ పరమేశ్వరులను విశేషంగా పూజించిన భక్తులు అమావాస్య మరుసటి రోజు అయిన పాడ్యమి నాడు పోలమ్మను భక్తి శ్రద్ధలతో సాగనంపారు. అలాగే బ్రాహ్మణులకు స్వయంపాకం సమర్పించి ఆశీర్వాదం అందుకున్నారు. స్థానిక మారిస్పేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం, గంగానమ్మపేటలోని శ్రీ పార్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం, రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం భక్తులు విశేష సంఖ్యలో పూజలు నిర్వహించారు. అలాగే వైకుంఠపురం దేవస్థానంలోని భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. పోలీపాడ్యమి పర్వదిన సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం తెనాలిలో ఉన్న ఈ దేవాలయంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఈరోజు జరిగిన విశేష అన్నాభిషేక కార్యక్రమంలో భక్తులు 50 మంది పాల్గొని స్వామివారికి కింటానలతో అభిషేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉన్న భక్తులు, దాతలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఉన్నారు. శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర దేవస్థానం స్వామివారి అనుగ్రహంతో ఈ కార్తీక మాసం విశేషంగా చాలా విశేషంగా చక్కగా భక్తులందరూ చాలా తెల్లవారుజామున 3:30 కల్లా వచ్చి చక్కగా వాళ్ళు దీక్షగా కార్తీక మాస దీక్షతో వచ్చి ఉదయాన్నే వచ్చే 3-4 కల్లా దీపారాధన చేసుకొని చక్కగా ఆ స్వామివారి అభిషేకం చూసుకొని దగ్గరుండి చక్కగా అభిషేకం మహన్యాసం ఏకాదశి అభిషేకం మహన్యాసం అభిషేకం చూసుకొని తీర్థప్రసాదం స్వీకరించి ప్రతిరోజు చక్కగా వెళ్ళారు. అలానే ప్రతి సోమవారం రుద్రాభిషేకం, అటు మహాలింగాభిషేకం, సాయంకాలం పూట విశేషంగా సహస్ర దీపాలంకరణ, స్వామివారి ప్రతి సోమవారం విశేషంగా అలంకరణ, స్వామివారి అందరికీ భక్తులకి దర్శనం ఇచ్చారు. అలానే 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చన, అమ్మవారి సువాసిని సహా అందరూ సామూహికంగా కుంకుమ పూజలు ప్రతి ఒక్కటి స్వామివారి అద్భుతంగా స్వామి విశేషంగా జరిగినాయి. భక్తులందరూ చక్కగా సహకరించి స్వామివారి కృపకు ప్రాప్తులయ్యారు. అలానే ఈరోజు విశేషంగా పాడ్యమి రోజు కార్తీక పాడ్యమి మొదలు కార్తీక పాడ్యమి అలానే ముగింపు. అలానే ఈరోజు విశేషంగా అన్నాభిషేకం, శాంతి అభిషేకం అన్నది చక్కగా 1.5 అభిషేకం పెట్టి 150 కిలోలు అన్నాభిషేకం స్వామివారికి చేసి వచ్చిన అన్నం మీద అలంకరణ చేసి చాలా విశేషంగా భక్తులందరూ 50 మంది విశేషంగా చేసి దర్శనం చేసుకున్నారు. ఎన్నికల విధుల్లో సేవలు అందించిన ఫోటో వీడియోగ్రాఫర్స్ కు ఎన్నికల డ్యూటీ నిమిత్తం చెల్లించవలసిన నగదును వెంటనే చెల్లించాలని కోరుతూ తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణకు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియోగ్రాఫర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ 2024 సాధారణ ఎన్నికల సమయంలో 39 మంది ఫోటో వీడియోగ్రాఫర్లను ఎన్నికల విధుల్లో వినియోగించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. 7 నెలలు గడుస్తున్నా ఎన్నికల్లో పాల్గొన్న తమకే చెల్లింపులు చేయలేదని, తమకు వెంటనే తగిన చెల్లింపులు చేసేలా అధికారులు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి కిరణ్ కుమార్, పి నాగేశ్వరరావు, పి తిరుపతిరావు, రమేష్, వినయ్ కుమార్, నరేష్, పలువురు ఫోటో వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు. తెనాలి ఫోటోగ్రాఫర్స్ టీము గత ఎలక్షన్ కోడ్ వచ్చిన కాడి నుంచి ఎలక్షన్లు కంప్లీట్ అయ్యే వరకు వీడియో కెమెరాలు, ఫోటో కెమెరా వర్క్ చేసాం. అందరం ప్రతి ఒక్కళ్ళు టోటల్ 39 మంది దాకా వర్క్ చేసాం. ఆ 39 మంది బిల్లులు దాదాపు ఇప్పటికొచ్చి 7 నెలలు అయింది. ఆ బిల్లు వస్తుంది అదిగో ఇదిగో అంటూ దాదాపుకి 7 నెలలు పూర్తి అయిపోయింది. ఈరోజు ఎంఆర్ఓ గారు ఒక క్లారిటీకి వచ్చారు. 7వ తారీఖు బిల్లు పాస్ అవ్వచ్చు, 15వ తారీఖు లోపల మీకు పడవచ్చు అని చెప్తున్నారు. అది కూడా వేచి చూద్దామని ఆశతో ఉన్నాం. ఒక్కొక్కరు చాలా ఇబ్బంది పడుతూ ఇప్పుడు దాకా 7 నెలలు గడిపాము. వస్తాయని ఆశిస్తున్నాం. నా పేరు నరేష్ అండి. ఎలక్షన్ డ్యూటీకి 60 రోజుల డ్యూటీ మేము వీడియోలు తీసాము. ఆ డబ్బులు 7 నెలల నుంచి ఇదిగో 4 రోజులు 10 రోజులు అని 7 నెలల నుంచి జరుపుకుంటూ వస్తున్నారు. ఇంతవరకు మాకు డబ్బులు లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి మా డబ్బులు తొందరగా ఇప్పించాల్సిందిగా ఎంఆర్ఓ గారికి అడగటం జరిగింది.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ నసీం ఆధ్వర్యంలో తెనాలి నందులపేటలోని టీఎంసీ క్లబ్ రోడ్లో హజరత్ మహబూబ్ సుబానీ గ్యార్మీ జెండా పండుగ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయంప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేలా హజరత్ మహబూబ్ సుబానీ గ్యార్మీ జెండా పండుగ వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. తెనాలి నందులపేట టీఎంసీ క్లబ్ రోడ్లో సోమవారం రాత్రి షేక్ నసీం ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో హజరత్ మహబూబ్ సుబానీ గ్యార్మీ జెండా పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ విశేష కార్యక్రమంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయంప్రసాద్ ఆత్మీయ అతిథిగా పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఇదే క్రమంలో గ్యార్మీ పండుగ నిర్వాహకులు మాజీ మంత్రి ఆలపాటిని సాదరంగా స్వాగతించి వారి సాంప్రదాయ టోపీని అలంకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పండుగ ప్రాధాన్యతను మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ తమదైన శైలిలో విశ్లేషించి ముస్లిం సోదరులకు అభినందనలు తెలియజేశారు. సాంప్రదాయ దుస్తులతో ముస్లిం సోదరులు జెండా పండుగను ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్ నసీం, షేక్ తోషి, షేక్ తాజ్ బాషా, షేక్ మునీర్ మిత్రమండలితో పాటు పార్టీ నాయకులు ఎదర వెంకట పూర్ణచంద్, మహమ్మద్ కుద్దూష్ తదితరులు పాల్గొన్నారు. నసీం గారి ఆధ్వర్యంలో మహబూబ్ సుబానీ 16వ సంవత్సరం ఈ జెండా కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవటం, ఆత్మీయులందరినీ కూడా ఈ జెండా కార్యక్రమానికి పిలుచుకోవటం మన సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచేలాగా అందరూ కూడా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ జెండా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరానికి మించి ఇంకో సంవత్సరం వైభవంగా జరుపుకోవటం అనేది ఈ ఆనవాయితీని కొనసాగించాలి. ఈ మంచి సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా ఈ మహబూబ్ సుబానీ జెండా కార్యక్రమాన్ని మనందరం కూడా గౌరవించాలి. అందరూ కూడా కలిసిమెలిసి జీవించేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నజీం గారి నాయకత్వాన్ని అందరూ కూడా హర్షించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని ఏఆర్టీ సెంటర్ నందు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో సోమవారం బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో డాక్టర్ రమ్యకృష్ణ, డాక్టర్ స్నేహ పలువురు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సబ్ బ్రాంచ్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వైద్యులు సూచించిన విధంగా వైద్య సేవలు పొందాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ తరపున బ్రెడ్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐడి కౌన్సిలర్స్ క్రిస్టోఫర్, ప్రేమజ్యోతి, వరలక్ష్మి, రత్నకుమారి, రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి, ఏఆర్టీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవంగా అందరం జరుపుకుంటాము. కానీ నిన్న ఆదివారం రావటం వలన మరి సూపరింటెండెంట్ మేడం గారు ఇవాళ జరపండి అని చెప్పి చర్చడం జరిగింది. ఆమె చెప్పడం వలన ఇవాళ ఈ రోజున మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇక్కడ ఉన్న పేషెంట్లకి బ్రెడ్ పంపులు తీసుకొచ్చాము. ఈ కార్యక్రమానికి మరి డాక్టర్ గారు హాజరయ్యారు. దాని యొక్క విధి విధానాలు ఏంటో చెప్పి మరి మేము తీసుకొచ్చిన ఈ బ్రెడ్స్ని పేషెంట్లు పంచవలసిందిగా డాక్టర్ గారిని కోరుతున్నాను. ఓకే అండి మేడం, ప్రపంచ వరల్డ్ ఎయిడ్స్ దినంగా మరి ఎప్పుడు ప్రతి జరుపుకుంటూ ఉంటాము. మరి ముఖ్యంగా ఎందుకు జరుపుకుంటారంటే పేషెంట్కి అవసరాన్ని బట్టి కావచ్చు, వాళ్ళ యొక్క మంచిగా ఉండాలని ఉద్దేశంగా జరుపుకుంటూ ఉంటుంది. మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే క్రమబద్ధంగా మందులు వాళ్ళకి మేము చెప్తూ ఉంటాము. అది చాలా అవసరము. ఇది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. ఏ పరిస్థితులు ఆపకూడదు. ఏదైనా ఆపాల్సి వస్తే డాక్టర్ గారి సలహా మీద తీసుకోవాలి తప్ప వాళ్ళు స్వయంగా ఆపే పరిస్థితి మాత్రం ఉండకూడదు. సాధ్యత మేలు జరగని ఉద్దేశంతో ఏపీ సాక్స్ కానివ్వండి, నాకోళ్ళ కానివ్వండి రకరకాల పరీక్షలు పెడుతున్నారు. కాబట్టి మేము అందరి తరపున డాప్సీలో కానివ్వండి అందరి తరపున మేమేం కోరుతున్నామంటే మొహమాట పడకుండా, ఇబ్బంది పడకుండా సమయం కొద్దిగా హెచ్చించైనా సరే ఉన్న సదుపాయాలని వాళ్ళు ఉపయోగించి మేము కోరుతున్నాం. డాక్టర్ తరపునే కావాలి, అందరూ మేము కోరేది అదే. తొందరపడితే పరిస్థితి వేరుగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రక్త పరీక్షలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ముఖ్యంగా పెన్షన్లు కూడా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా కొంతమంది ఇబ్బంది పడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, మందులు ముఖ్యంగా రావాలి. సో పెన్షన్ కూడా ఏది ముఖ్యమంటే ఆరోగ్యం ముఖ్యం. అది చాలా అవసరం. సమాజంలో మీరు బాగుంటారు, సమాజం కూడా బాగుంటుంది. దాంతోపాటు కూడా మీ యొక్క భార్యలు అంటే కొంతమంది భార్యాభర్త విషయం వచ్చేపాటికి ఒకరికి ఉండదు, ఒకరికి హెచ్ఐవి ఉండదు, ఉండకపోవచ్చు. వాళ్ళకు కూడా రక్తపరిచే చేసే అవకాశం ఉంటుంది.
ప్రముఖ హిందీ ఉపాధ్యాయుని తురిమెళ్ల అనసూయమ్మ ప్రథమ వర్ధంతి తెనాలిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పినపాడులోని నివాసం వద్ద నిర్వహించిన సంస్మరణ సభలో పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు, న్యాయవాదులు, కుటుంబ సభ్యులు పాల్గొని స్వర్గీయ అనసూయమ్మ సేవలను కొనియాడి అనసూయమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విద్యార్థులకు హిందీ బోధిస్తూ ఉత్తమ ఉపాధ్యాయునిగా పలువురు మంత్రులు ప్రశంసలు పొందారని పేర్కొన్నారు. రెడ్స్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వెనుకబడిన ప్రాంతాల్లో పేదలకు ఆమె ఉచితంగా విద్యాభ్యాసం చేశారన్నారు. ఆమె వద్ద విద్యాభ్యసించిన వాళ్ళు పలువురు డాక్టర్లు, జడ్జీలు, ఐపీఎస్, ఐఏఎస్లుగా కొనసాగుతున్నారని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదన్నారు. కొన్ని అనారోగ్య కారణాలతో 2023లో ఆమె మృతి చెందింది అన్నారు. అనంతరం నిరుపేదలకు, పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి నాగార్జున, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కారుమంచి రవికుమార్, ప్రముఖ న్యాయవాది పిల్లి విద్యాసాగర్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాడ ప్రభాకర్, అడపాల నాగేశ్వరరావు, తురిమెళ్ల మోహన్ రావు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేడం గారు చనిపోయిన తర్వాతే నాకు పరిచయం. మోహన్ రావు అన్న చాలా కాలం నుంచి తెలుసు. మేడం గారు మా ఇంటి మీద నుండి చాలా చాలా అంటే ఆమె నడుచుకుంటూ వెళ్తూ ఉండేది. ఏంటి పాపం ఇంత దూరం నడిచి వెళ్తూ ఉంటుంది టీచర్ గారు అని అనుకునేవాడు. నేను చాలా నెమ్మదిగా, ఎవరూ ఉండేవాళ్ళు కాదు ఎమ్మటి. అన్న సోషల్ వర్కర్గా పనిచేస్తూ ఉండేవాడు. మేడం గారు ఇప్పుడు అన్న చెప్పినటువంటి దాని ప్రకారం గతంలో మరి ఆయనతో పాటు కలిసి మరి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని మరి ఆమె సమయాన్ని వెచ్చించారని చెప్పి అన్న తెలియజేస్తున్నారు. ఆమె గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ఆమె తదనంతరం ఆమె ఆశయాలకు అనుగుణంగా మరి కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని కొనసాగించాలనేటువంటి మరి ఆమె జ్ఞాపకార్థ కూడిక సందర్భంగా ప్రథమ దీని సందర్భంగా మరి ఏర్పాటు చేయడం అనేటువంటిది మరి ఆమె ఆశయాలకు అనుగుణంగా మనం మరి ఇంకా కొనసాగించడానికి మోహన్ రావు అన్న కుటుంబ సభ్యులు, మరి వారి కుమార్తె, అల్లుడు మరి అందరూ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్తున్నందుకు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొలుకులపల్లి అనసూయమ్మ గారు ఎప్పటి నుంచో సామాజిక బాధ్యతగా సోషల్ సర్వీస్ చేశారు. మన అడవల దేవి, గోకర్ణ మఠము, ఇంటీరియర్ ప్రదేశంలోకి వెళ్ళి ఇప్పుడు ఆమె విద్య నేర్పిన వాళ్ళు డిఎస్పీలుగా, జడ్జీలుగా చాలా ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. ఒకళ్ళు డాక్టర్ గారు ఉన్నారు. మరి తర్వాత తెనాల్లో హిందీ టీచర్గా పనిచేసి హిందీ టీచర్గా చేస్తూనే చాలా దాదాపు 1000 మందికి కుట్టు మిషన్లు నేర్పించటము, నా చేత మిషన్లు ఇప్పించటము, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. గోకర్ణ మఠము, అడవల దేవి ఇట్లాంటి ఇంటీరియర్ ప్రదేశాల్లోకి వెళ్ళి ఆమె ఎంతో సేవ చేస్తున్నారు. ఆమె యొక్క శిష్యులు ఈరోజు జడ్జెస్గా, డిఎస్పీలుగా, డాక్టర్స్గా ఉన్నారు. తర్వాత తెనాలి మున్సిపాలిటీలో గ్రేడ్ 1 హిందీ టీచర్గా పనిచేస్తూనే ఎంతోమందికి కుట్టు ట్రైనింగ్ ఇచ్చేవారు. మరి ఆ తర్వాత వాళ్ళకి కొంతమందికి మిషన్లు ఇవ్వటము, ఎంతో సేవ చేస్తున్నారు. మరి 1 year అవుతున్నప్పటికీ ఆమె మాలోనే ఉన్నారు. ఆమె యొక్క ఆశయాన్ని కొనసాగిస్తాము. తురిమెళ్ల అనసూయమ్మ గారి మొదటి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ రోజున ఆమె గుర్తుగా పేదలకి చలికాలం కాబట్టి దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం పెట్టారు. ఆమె గతంలో చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతోమందికి ఆ కుటుంబం సేవ చేసి ఉన్నారు. ఆమెకి జ్ఞాపకంగా, ఆమెను గుర్తుగా ఆమె సేవలను ఇంకా కొనసాగించాలన్న ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అల్లుడు కారుమంచి రవికుమార్ వీళ్ళంతా కూడా ఈ సేవల్ని కంటిన్యూ చేసి ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ పేదలకు దుప్పట్లు పంచే కార్యక్రమం చేశారు. అందుకు మేము అందరూ హాజరయ్యాము. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా చాలా చేసి ఆమె ఆత్మకు శాంతి కలిగే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ శాఖ కార్యాలయంలో డాక్టర్ మేజర్ కాకుమాను ఉళ్ళక్కి జయంతిని తెనాలి శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ సభ్యులు డాక్టర్ ఉళ్ళక్కి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డాక్టర్ ఉళ్ళకి ఐఎంఏకు తన యావ జాతిని అందచేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు. డాక్టర్ ఉళ్ళక్కి వైద్య, సామాజిక రంగాల్లో అందించిన సేవలు ఆదర్శ
అవిశ్వసనీయమని ప్రశంసించారు. డాక్టర్ ఉళ్ళక్కి, డాక్టర్ గోగినేని హరిప్రసాదుల జయంతి ఒకే రోజు కావడం యాదృచ్ఛికమన్నారు. కార్యక్రమంలో ఇది తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి నరసింహారావు, ఐఎంఏ తెనాలి అధ్యక్షులు డాక్టర్ కె అనిల్ కుమార్, సభ్యులు డాక్టర్ జేవి సుబ్బారావు, డాక్టర్ కె సాంబశివరావు, డాక్టర్ కోటేశ్వర్ ప్రసాద్, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ జె భానుప్రసాద్, డాక్టర్ విశ్వమోహన్ రావు, డాక్టర్ కె రమేష్ బాబు, డాక్టర్ మధు ప్రభాకర్ బాబు, డాక్టర్ కె ప్రసాద్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు తెనాలి టీఎంసీ తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరుగుతుంది. కోఇన్సిడెన్స్గా ఈరోజే డాక్టర్ ఉళ్ళక్కి గారి బర్త్డే. డాక్టర్ ఉళ్ళక్కి గారు తన యావదాస్తిని తెనాలి ఐఎంఏకి డొనేట్ చేశారు. ఈ స్థలం అంతా ఆయనదే. దాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఒక హాల్ కట్టుకున్నాం. హాల్ కట్టుకోవడానికి ముఖ్య కారకులు డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు గారు. వారి బర్త్డే కూడా ఈరోజే కోఇన్సిడెన్స్గా వచ్చింది. మాకు అది చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మా ఫ్యామిలీ ఇక్కడున్న మెడికల్ డాక్టర్స్ ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పండుగ చేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మండల స్థాయి పీజీఆర్ఎస్ 6 అర్జీలు, తహసీల్దార్ గోపాలకృష్ణ. పట్టణ సుందరీకరణకు అభివృద్ధికి పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.